హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో నేను పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినగలిగే స్నాక్స్ చెక్కలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీనికోసం కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఇది బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. చెక్కలలోకి కలుపుకోవడం కోసం ముందుగానే పెసరపప్పు నానబెట్టుకోవాలి. ఈ పిండి కలుపుకోవడం కోసం నీళ్లను స్టవ్ పై వేడి చేయాలి. ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని అందులోకి ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. అలాగే నానబెట్టిన పెసరపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వెన్న వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకవేళ వెన్న లేకపోతే నూనెైనా వేసుకొని కలుపుకోండి. ఇలా వెన్న వేసుకొని ఎక్కడ ఉంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. మొత్తం పేస్ట్ అంతా పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కాచిపెట్టిన గోరువెచ్చని నీళ్లు కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసేసుకొని కొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పలుచగా రాకూడదు. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇలా అన్ని ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పూరీ ప్రెస్ సహాయంతో రౌండ్గా ఒత్తుకోవాలి. ఒకవేళ ఇలా పూరీ ప్రెస్ లేకపోతే ఏదైనా బాక్స్తో అయినా ఒత్తుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఇవి ఒత్తుకుంటూ ఇప్పుడు దీనిని డీప్ ఫ్రై చేయడం కోసం ఆయిల్ని స్టవ్ పై వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనకు కావలసినన్ని చెక్కలు ఒత్తుకోవాలి. ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి. అప్పుడే ఇవి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం కలుపుకున్న మొత్తం పిండిని ఉండలుగా చేసి పెట్టుకొని అన్నిటినీ ఇలా ఒత్తుకొని చేసేసుకుంటే ఎంతో రుచికరమైన చెక్కలు రెడీ. అలాగే ఆరోగ్యం కూడా మన చేతిల్లోనే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.